1984 డిసెంబర్ 2వ తేదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. సమయం అర్ధరాత్రి 2 గంటలు. శీతాకాలం కావడంతో ఎముకలు కొరికే చలి. ఆకాశమంతా దట్టంగా పొగమంచు. నగరమంతా గాఢ నిద్రలో ఉంది. ఎక్కడా జనసంచారం లేదు. వాతావరణం స్తబ్దంగా నిశ్శబ్దంగా ఉంది. అయితే నగరం నడిబొడ్డున విషకుంభంలా నిప్పుల గుండంలా ఉన్న యూనియన్ కార్బైడ్ మాత్రం నిద్రపోవడం లేదు. లోకంతో నిమిత్తం లేనట్లు అక్కడి యంత్రాలు పని చేసుకుపోతున్నాయి. ఇంతలో వాతావరణంలో ఏదో మార్పు, ఏదో గాఢత వాయువేదో కమ్ముకుంది. ప్రజలంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ ఏమీ అర్థం కాక వీధుల్లోకి రాసాగారు. అది కార్బైడ్ కర్మాగారం నుంచి లీక్ అవుతున్న విషవాయువని గ్రహించి భీతావహులై చెట్టుకొకరుగా పుట్టకొకరుగా ప్రాణాలు అరచేత పట్టుకుని కకావికలై చెల్లా చెదురుగా పరుగులు తీస్తున్నారు. విషవాయువుల ఉద్ధృతితో జనం బాధతో మెలితిరుగుతూ విగత జీవులై నేలరాలుతున్నారు. కొన్ని క్షణాల్లోనే భోపాల్ మరుభూమిగా మారింది. ఈ మహా విపత్తును, మహా విషాదాన్ని ఓ వ్యక్తి సజీవంగా కెమెరా కన్నుతో బంధించాడు. ఒకే ఒక్క ఫోటోతో కార్బైడ్స్ కిరాతకాన్ని ఎండగట్టాడు. ప్రపంచాన్ని ద్రవీభూతం చేశాడు. ఆ భయానక హృదయ విదారక దృశ్యాన్ని ప్రపంచం ముందుంచాడు. అతడే విశ్వవిఖ్యాత ఛాయాచిత్రకారుడు, నిశ్చల దృశ్య కావ్యాల ఆవిష్కర్త రఘురాయ్. ఛాయాచిత్ర చరిత్రకారుడు రఘురాయ్ 1942వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన పాకిస్తాన్లోని జహాంగ్లో జన్మించారు. తల్లి హరికేర్, తండ్రి నందాలాల్. రఘురాయ్ ఉషారాయ్ని వివాహం చేసుకున్నారు. వారికి 4 సంతానం. వృత్తి మీద అంకిత భావం ఆయన పాటించే జీవన సూత్రం. నేటి పాకిస్తాన్లో ఓ చిన్న పట్టణం జహాంగ్. ఆ ఊరిలో ఇరిగేషన్ ఉద్యోగి నందలాల్ 8వ సంతానం రఘురాయ్. ఆ బాలుడి 5వ ఏట దేశ విభజన సమయంలో ఆ కుటుంబం కొత్త ఢిల్లీ చేరింది. అక్కడే రఘురాయ్ విద్యాభ్యాసం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా సాధించిన తరువాత అతడు కుటుంబ పోషణాభారంలో తండ్రికి అండగా నిలవాలని భావించాడు. ఫలితంగా ఫిరోజ్పూర్ జాట్ రెజిమెంట్లో డ్రాయింగ్ ఇన్స్ట్రక్టర్గా చేరాడు. అప్పటికి పోర్చుగీసు వలసగా ఉన్న గోవా విముక్తికి భారత సైన్యం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో గోవా భౌగోళిక చిత్రపటాల్ని ఎన్లార్జ్ చేసే బాధ్యతను రఘురాయ్కి అప్పగించారు. ప్రవృత్తికి సరిపడని వృత్తిలో అతడు ఎంతో కాలం రాజీ పడలేకపోయాడు. తన బాధను అతడు ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ తన సోదరుడు అయిన ఎస్ పాల్తో చెప్పుకున్నాడు. ఫోటోగ్రఫీ వైపు రావాల్సిందిగా రఘురాయ్కి అతడు సూచించాడు. కొద్ది కాలం హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో, 10 ఏళ్లకు పైగా స్టేట్స్మెన్ పత్రికలోను చీఫ్ ఫోటోగ్రాఫర్ గా చేశాను. ఓ వార్తాపత్రిక ఫోటోగ్రాఫర్ గా పనిచేయడం చాలా విసుగు కలిగించేది కావచ్చు, లేదా ఎంతో ఉత్కంఠభరితమైనది కావచ్చు. రొటీన్ గా పనిచేసుకుపోవడం, ఓ హత్యనో, ప్రమాదాన్నో, ఓ సభనో, ఊరేగింపును, మనకిచ్చిన అసైన్మెంట్లను పరిపూర్తి చేయడం లాంటివి ఎవరైనా చేయగలరు. ఇలా చేయడం ఎంత బోరు కొడుతుందో చెప్పలేం. అలా కాకుండా ఓ పనిని ఛాలెంజింగ్ గా స్వీకరించి నిగూఢమైన ఒక అంశాన్ని ఫోటో ద్వారా వ్యక్తం చేయగలిగితే బాగుంటుంది. అలా చేయడం వల్ల నేను తీసిన ఫోటో చిన్న వార్తా కథనానికి 3 కాలముల ఫోటోగా ముద్రితమయ్యేది. తొలి ప్రయత్నంలోనే క్లిక్ అయిన ఉత్సాహం ఇక అతణ్ణి నిలువనీయలేదు. ఉద్యోగం వదిలివేశాడు. ఛాయాచిత్ర ప్రపంచం వైపు అడుగులు వేశాడు. 1965 నుంచి ఇక అదే లోకమయ్యింది. తొలుత రఘురాయ్ చారిత్రక కట్టడాలపై దృష్టిని కేంద్రీకరించాడు. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్,
కుతుబ్ మినార్, ఆగ్రాలోని తాజ్ మహల్ ఇలా అనేక కట్టడాలను అంతర్నేత్రంతో పరిశీలించాడు. వాటి నిర్మాణ వైశిష్ట్యాన్ని వినూత్న కోణంలో ఛాయాచిత్రాలుగా అందించాడు. అందమైన కట్టడాలనే కాదు, ఆ ప్రక్కనే అధ్వాన్న జీవిత చిత్రాలు, జీవన వైరుధ్యాలను గమనించాడు. వాటికి పెద్దపీట వేశాడు. ఫలితంగా 1966లో హిందుస్థాన్ టైమ్స్లో ఉద్యోగం దక్కింది. తరువాత కొద్ది నెలలకే ది స్టేట్స్మన్ అనే ఆంగ్ల దినపత్రికలో చేరాడు. ఆ పత్రికలోని విభిన్న వ్యక్తుల సాంగత్యంలో తన సామాజిక అవగాహనను రఘురాయ్ విస్తృతపరుచుకున్నాడు. ఫోటో జర్నలిస్టుగా ఆయన అధికార హంగులు, రాజకీయ రంగుల నీడన సాగే అన్యాయాలు, అక్రమాలను క్లిక్ మనిపించారు. దినపత్రికల్లో రోజువారీ ప్రచురణకు నోచుకునే ఫోటోలకు విభిన్నంగా తనదైన ప్రత్యేక ఫోటోలతో పాఠకులను అలరించేవాడు, ఆలోచింపచేసేవాడు. ఫలితంగా రఘురాయ్ రేపు ఏ ఫోటో అందిస్తాడోనని పాఠకులు ఎదురుచూసేవారు. 1974 బీహార్ రాజధాని పాట్నా. అధికార వ్యవస్థ అణువణువు వ్యాపించిన అవినీతిపై లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవ భేరీ. ఆ పిలుపు ప్రభంజనమై యువత ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడుతోన్న రోజులు. ఈ ఉద్యమం పాలకుల గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు రెచ్చిపోయారు. ఓ ఖాకీ లోక్ నాయక్ తలపై లాఠీతో మోదాడు. ఈ పాతకాన్ని, పాశవికాన్ని రఘురాయ్ తన కెమెరాతో పట్టేశాడు. టీవీలు విస్తరించని ఆ కాలంలో పత్రికలో ప్రచురితమైన ఆ ఫోటో దేశమంతటా సంచలనం సృష్టించింది. 1976లో రఘురాయ్ స్టేట్స్మన్స్ నుంచి బయటకొచ్చేశాడు. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా ప్రస్థానం సాగించారు. కెమెరా కన్ను పెట్టి దేశమంతా చుట్టి విభిన్న సమస్యలపై వినూత్న కోణాల్లో స్పందించాడు. వారి జీవిత కోణాల్లోని పోరాటాలు, ఆరాటాలు, వెలుగు నీడలన్నిటినీ ప్రజల ముందు ఉంచేవాడు. ఈ క్రమంలో 1977లో ప్రపంచానికి పరిచయమయ్యే అపూర్వ అవకాశం కోరి రఘురాయ్ని వరించింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఛాయాచిత్రకారుల సంఘం మ్యాగ్నమ్ ఫొటోస్ కొత్త ఢిల్లీలో తన శాఖను ప్రారంభించింది. అందులో చేరడంతో రఘురాయ్ అంతర్జాతీయ పత్రికల ద్వారా తన ప్రతిభా సృజనలను లోకానికి చాటాడు. రఘురాయ్ కెమెరా మాన్యుల చిత్రాలనే కాదు, సామాన్యుల జీవిత కోణాల్ని స్పృశించింది. Which has been a very privileged position that you can really go and photograph these. ఉన్నత స్థానాలను అధిరోహించిన ప్రముఖుల ఫోటోలు ఎన్నైనా తీయవచ్చు. కానీ ఈ జాతిని ఇంతటి మహత్తర దశకు చేర్చిన అట్టడుగు సామాన్యులను, వారి నిత్య జీవన చిత్రాలను ఎవరు తీస్తారు చెప్పండి? ధర్నాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు, ఫ్యాషన్ షోలు, ఇలాంటి వాటన్నింటికి వాటి డ్రామా వాటికుంటుంది. ఆ దృశ్యాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సామాన్యుని నిత్య జీవితంలో దృశ్యాలే ఎప్పుడూ తాజాగా, నిత్య నూతనంగా ఉంటాయి. అందుకే ప్రముఖ రచయితలు, సినీ దర్శకులు ఎప్పుడూ సాధారణ మానవుల జీవిత కోణాలనే ఎన్నుకుంటారు. ఫోటోగ్రాఫర్లు కూడా ఆ సామాన్యుల సాహసగాథల్ని ఫోటోలుగా ఆవిష్కరించాలి. తాజ్ మహల్ వెండి వెన్నెల ముఖ్యం కాదు, వన్నెలద్దింది ఎవరని ఆయన ఛాయాచిత్రాలు ప్రశ్నిస్తాయి. క్లిక్ మనిపించగానే సరికాదు, ఆ ఫోటో క్లిక్ అవ్వాలి అన్నది రఘురాయ్ నిశ్చితాభిప్రాయం. 1982లో ఆయన ఇండియా టుడే ఫోటో ఎడిటర్గా బాధ్యతలు చేపట్టాడు. దశాబ్ద కాలం పాటు ఆ హోదాలోనే కొనసాగారు. ఆ సమయంలోనే రఘురాయ్ భోపాల్ గ్యాస్ దురంతంపై తీసిన ఛాయాచిత్రాలు బహుళజాతి సంస్థ యూనియన్ కార్బైడ్ లోపాల్ని, పాపాల్ని ఎండగట్టాయి. నవ్యతకు పరితపించే రఘురాయ్ యాదృచ్ఛికంగా అక్కడ తీసిన ఛాయాచిత్రం ఆయనకు అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించిపెట్టింది. ఆ పసిబిడ్డ శవం పాలకుల నిర్లక్ష్యాన్ని, బహుళజాతి సంస్థల నిర్లజ్జను ప్రపంచం ఎదుట దోషిగా నిలిపింది. Well, Bhopal gas tragedy was something
పారిశ్రామిక విధ్వంసాల చరిత్రలోనే అతిపెద్దది భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదం. 20,000 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ప్రమాదంలో మొదటి 3 రోజుల్లోనే 8,000 మంది చనిపోయారు. అది జరిగిన మర్నాటి ఉదయమే మృత్యువు తాండవించిన ఆ నగరానికి నా కెమెరాతో వెళ్లాను. నా జీవితంలో ఎప్పుడూ చూడనని మరణాల్ని ఒకేసారి చూచి చలించిపోయాను. More dying people were coming, more dead people were coming. రఘురాయ్ సాహసం చేసి అందించిన మరో ఛాయాచిత్రం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. నాటి సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ అనంతరం స్వర్ణాలయ యథాతథ స్థితిని తొలిసారి ప్రపంచానికి అందించిన సాహసిగా, ఏకైక ఫోటోగ్రాఫర్గా రఘురాయ్ కీర్తి గడించాడు. అనంతర కాలంలో స్వర్ణ మందిరం వస్తువుగా కొన్ని వందల ఫోటోలు తీసి ప్రజల ముందు ఆవిష్కరించారు. అంతేకాదు, ఆ కెమెరా కరుణామయులను చిత్రించింది, కఠిన హృదయాలను క్లిక్ మనిపించింది. మానవత్వానికి, ఔన్నత్యానికి, దయ, జాలి, ప్రేమ వంటి సేవా భావాలకు, భావనలకు ప్రతీకగా నిలిచిన కరుణామయి మదర్ తెరెసా. ఆమె జీవితాన్ని నిశితంగా పరిశీలించిన రఘురాయ్ ఆ స్ఫటిక స్వచ్ఛ హృదయాన్ని పలు కోణాల్లో చిత్రించారు. పురుషాధిపత్య సమాజంలో ఏకఛత్రంగా దాదాపు 20 ఏళ్లు దేశాన్ని ఏలిన అధినేత ఇందిర. రఘురాయ్ ఆమె హావభావాలను, దినచర్యను 24 గంటలు పరికించి అద్భుతంగా చిత్రించారు. రఘురాయ్ ఫోటోలలో అస్పష్టత, సంక్లిష్టతలు ఉండవు. దృశ్య గాంభీర్యం ఉట్టిపడుతుంది. ఆ ఛాయాచిత్రాలలో ప్రధానంగా తీస్తున్న వస్తువుతో పాటు చుట్టుపక్కల వాతావరణం కూడా అద్భుతంగా శోభిస్తుంది. అంతేకాదు, నలుపు తెలుపు మిశ్రమాన్ని ఆయన ఉపయోగించుకున్నంత ప్రతిభావంతంగా ప్రపంచంలో మరే ఫోటోగ్రాఫరు ఉపయోగించుకోలేదు. ప్రతి ఫోటో కొన్ని వందల పుస్తకాల్లోని, వేల పేజీల్లోని భావాలను ప్రకటిస్తుంది. ఆయన ఫోటోల్లోని రంగులు మానవ జీవితంలోని అనేకానేక భావాలకు ప్రతీకాత్మల్లా ఉంటాయి. ఒక్కో రంగు ఒక్కో ప్రపంచాన్ని ప్రతిఫలిస్తుంది. It's a human content and human expression that must blend with the color. మనుషులందరి జీవన దృశ్యాలు, హావభావాలు ప్రకృతి సహజంగానే రంగుల మధ్య ఉంటాయి. అందుకే కలర్ ఫోటోలో ఓ సహజత్వం ఉట్టిపడుతుంది. The black and white filter put on life has silenced all the noise of the color. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో రంగులని నిశ్శబ్దం వహిస్తాయి. జీవితానుగతమైన హావభావాలు ఆవిష్కృతమవుతాయి. అవి ఓ సాధారణమైన నలుపు, బూడిద, తెలుపు వర్ణాల ఏకగతి స్థాయిలో వ్యక్తమవుతాయి. అందుకే కొందరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీని ఇష్టపడతారు. నగరాలు, నాగరికతలు, సౌందర్య నందనాలను ఆవిష్కరించిన తీరులో ఇది ప్రస్ఫుటిస్తుంది. మొఘల్ చక్రవర్తుల నిర్మాణ కళా ప్రాభవాన్ని, ఆ రాజసాన్ని, దర్పాన్ని చాటే ఢిల్లీని ఆయన మనకు అందించిన తీరు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ప్రభాత ప్రాంగణంలో, ఉదయకాలపు నీరెండలో, మధ్యందిన మార్తాండుని తీక్షణ వీక్షణ సమయాన ఇంద్రప్రస్థ అందాలను వినూత్నంగా అనేక ఫ్రేముల్లో అందించడం రఘురాయ్కి చెల్లింది. దేశ రక్షణలో ఉక్కుపిండల్లా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రత్యేకత చాటే సిక్కులను విలక్షణ కోణాల నుంచి చూపించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్క పర్యాయం వీక్షించాలని ఉవ్విళ్ళూరే సౌందర్య నందనం, చలువరాతి మందిరం, తాజ్ మహల్. ఆ అద్భుతాన్ని రఘురాయ్ విభిన్నంగా, వినూత్నంగా అందించారు. కలకత్తాపురంలో కష్టజీవులను చిత్రించిన, సృష్టికే అందాలు తెచ్చిన ఖజురహో శిల్పాలను కెమెరా కంటితో ఆవిష్కరించిన రఘురాయ్ శైలి అమోఘం. Now you see hundreds of sculptures on these. మహాకళాకారుల చేతిలో అందమైన శిల్పాలుగా మలచబడ్డ ఖజురహో శిల్పాల సౌందర్యం మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. పైపైన చూస్తే ఆ శిల్పాలు స్త్రీ పురుషుడు వారి మధ్య అవ్యాజమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లు కనపడతాయి. వాటిని విశ్లేషించుకుని చూస్తే స్త్రీ పురుష ప్రేమ గురించి ఆనాటి పురాతన కాలంలోనే ఓ మంచి దృక్పథం ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకే
ఆ ఖజురహో శిల్పాలు ఓ పుస్తకాన్ని ప్రచురించేందుగా నన్ను ఆకర్షించాయి. And not one, hundreds of them. It was so amazing an experience being there. ఆయన కళా సృజన నుంచి వెలువడ్డ ప్రతి ఛాయాచిత్రం అర్థవంతమైన దృశ్యకావ్యం. ప్రకృతి ప్రళయం, ఉగ్రవాదుల విలయం, అవినీతి వలయం, అధికార ప్రాంగణం ఏదైతేనే రఘురాయ్ సృజన వినూత్నం, విలక్షణం. రఘురాయ్ తాను తీసిన అరుదైన చిత్రాలతో అనేక పుస్తకాలు రూపొందించారు. 1971లో ఇందిరాగాంధీ జీవిత చిత్రాలతో ఏ లైఫ్ ఇన్ ది డే ఆఫ్ ఇందిరాగాంధీ, 1977లో బీహార్ షోస్ ద వే, 1983లో ఢిల్లీ ఏ పోర్ట్రైట్, 1984లో ది సిక్స్, 1989లో కలకత్తా అనే పుస్తకాలు వెలువరించారు. 1990లో టిబెట్ ఇన్ ఎక్సైల్, 1991లో ఖజురహో, 1994లో రఘురాయ్స్ ఢిల్లీ, 1996లో మదర్ తెరీసా అనే దృశ్య కావ్యాలకు ప్రాణం పోశారు. 1997లో మై ల్యాండ్ అండ్ ఇట్స్ పీపుల్, అదే ఏడాది ఫెయిత్ అండ్ కంపాషన్, 2003లో సెయింట్ మదర్ అ లైఫ్ డెడికేటెడ్, 2004లో ఎక్స్పోజర్ పోర్ట్రేట్ ఆఫ్ ఏ కార్పొరేట్ క్రైమ్ అనే పుస్తక ఆల్బమ్స్ వెలువరించారు. 2008లో రఘురాయ్ ఇండియా రిఫ్లెక్షన్స్ ఇన్ కలర్, 2010లో ఇండియాస్ గ్రేట్ మాస్టర్స్, 2013లో బంగ్లాదేశ్ ది ప్రైజ్ ఆఫ్ ఫ్రీడమ్. కెమెరా కంటికి లోకమంతా ఒకేలా కనిపించదు. స్పందించే హృదయాన్ని అనుసరించే నిశ్చల చిత్రాలుగా కలకాలం నిలిచిపోతాయి. రఘురాయ్ మనస్సుతో తీసిన చిత్రాలెన్నో విదేశాల్లో ప్రదర్శనకు కొలువు తీరాయి. No, you see, I will not say technology defines great work. సాంకేతిక అభివృద్ధి మన ప్రతిభను నిర్ణయించదు. సృజనాత్మకమైన కృషి మాత్రమే ఆ పని చేస్తుంది. Technology is like, like your pen. టెక్నాలజీ మన చేతిలో పెన్ను లాంటిదనుకుంటే 10 రంగు పెన్నులతో రంగురంగులుగా రాస్తే అర్థవంతమైన రచన అవ్వదు. రాసిన దాంట్లో విషయాన్ని బట్టి ఆ రచనా విలువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన డిజిటల్ టెక్నాలజీ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఓ పనిముట్టులాగా మన ప్రతిభా పాఠవాలకు తోడ్పడాలి. Technology is like tools, and those tools have to be used with the best technical ability in order to convey your emotions, your feelings, your responses to situations in the best possible way. రఘురాయ్ ఫోటోలు నేషనల్ జియోగ్రాఫిక్, టైమ్, లైఫ్, ద న్యూయార్క్ టైమ్ వంటి విశ్వవిఖ్యాత పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆయన కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వచ్చాయి. అపూర్వ ఛాయా చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రఘురాయ్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 1971లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1975 నుంచి 1992 వరకు జపాన్లోని నికాన్ సంస్థ 11 సార్లు ఛాయాచిత్ర పోటీలలో అంతర్జాతీయ పురస్కారాలతో సత్కరించింది. 1993లో రఘురాయ్ అమెరికాలో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. 1997లో కొత్త ఢిల్లీలోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఆయన ఛాయాచిత్రాలకు శాశ్వత వేదికగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేసి గౌరవించింది. 2004లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్ పురస్కారం ప్రదానం చేసింది. 2019 సెప్టెంబర్ 6 ప్యారిస్ వేదికగా ఫ్రాన్స్ దేశంలో ఏర్పాటు చేసిన ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీలో అత్యున్నతంగా సేవలు చేసిన వారి కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి అకాడమీ డెస్బోక్స్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ అవార్డ్ విలియం క్లెన్ 2019 రఘురాయ్ని వరించింది. ఈ అవార్డు కింద ఆయన €1,20,000 నజరానాగా స్వీకరించారు. రఘురాయ్ మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తోన్న సాంకేతిక అభివృద్ధిని, పరిణామాలను నిత్యం గమనిస్తాడు. అందుకే సంప్రదాయంగా తాను వాడే రీల్ కెమెరాల్ని పక్కన పెట్టాడు. 2003 అంతర్జాతీయ పత్రిక జియో కోసం పనిచేస్తున్న సమయంలో డిజిటల్ కెమెరాకి మారాడు. అప్పటి నుండి నిత్యం కొత్త కెమెరాల్ని వాడుతున్నాడు.
రఘురాయ్ 3 సార్లు ప్రపంచ ప్రెస్ ఫోటో, 2 సార్లు యునెస్కో అంతర్జాతీయ ఫోటో పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2019 రఘురాయ్ అంతర్జాతీయ సాంకేతిక సామాజిక వేదిక టెడెక్స్ పై ప్రసంగించాడు. తన అనుభవసారాన్ని అందరితో పంచుకున్నాడు. ఫోటోగ్రఫీని తాను వృత్తిగా ఏనాడు స్వీకరించలేదని, దానిని తాను నమ్మే ధర్మంగా స్వీకరించాను అని చెప్పాడు. రఘురాయ్ ఫోటోగ్రఫీలో ఔత్సాహిక యువతీ యువకులకు వివిధ విభాగాల్లో సృజనాత్మక సాంకేతిక విషయాల్లో శిక్షణనిచ్చేందుకు రఘురాయ్ సెంటర్ ఫర్ ఫోటోగ్రఫీ పేరిట ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాదులో శిక్షణా సంస్థను ఏర్పాటు చేశాడు. దానిపై వస్తున్న ఆదాయాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు. 7 పదులు దాటిన కళాకారులంతా జ్ఞాపకాలు రాసుకోవడం వ్యాపకంగా పెట్టుకుంటారు. కానీ అందుకు భిన్నంగా రఘురాయ్ ఫోటోగ్రఫీ వృత్తిగానూ ప్రవృత్తిగానూ కొనసాగిస్తున్నాడు. ఆయన నిత్య శోధకుడు, అలుపెరగని కళాయోధుడు. ఆయన నిత్య విద్యార్థి, నిరంతర స్ఫూర్తి. ఆయన ఛాయాచిత్రాలు వెలుగునీడల్లా, ఇంద్రధనుసుల్లా కాంతులీనుతూనే ఉంటాయి, కలకాలం నిలచి ఉంటాయి.